విజయవాడ జైల్లో బ్యారక్ మార్చాలన్న వల్లభనేని వంశీ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఇతర ఖైదీలు ఉంటున్న బ్యారక్లోకి వంశీని మార్చడం కుదరదని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. భద్రతా కారణాలతో బ్యారక్ మార్చలేమని స్పష్టం చేశారు. అయితే వంశీ కోరినట్లు దిండు దుప్పటి ఇచ్చేందుకు అంగీకరించారు. అటు వంశీ బెయిల్ పిటిషన్పై విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేసేందుకు సత్యవర్ధన్ తరపు న్యాయవాది 2 రోజుల సమయం కోరారు. ఇక వంశీని మరో 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయాధికారి విచారణ వాయిదా వేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ రెడ్డి తెలుసుకుందాం. ప్రసాద్, నవీన్ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసు సంబంధించి విజయవాడ ఎస్పీ కోర్టులో 2 అంశాలతో ప్రధానంగా విచారణ జరిగింది. వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే అక్కడ ఉన్న బ్యారక్ భద్రతా కారణాల రీత్యా అదే అతను విజేపీ నేపథ్యంలో సింగిల్ గా అతను ఒక్కరిగా బ్యారక్ కేటాయించారు. అయితే ఈ బ్యారక్ తన ఒంటరిగా ఉండాల్సి వస్తుందని, అనారోగ్యంతో కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మనం నలుగురు ఉన్న బ్యారక్ లోకి మార్చాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి జిల్లా జైలు అధికారులు వచ్చి ఎవరిని ఇవ్వాలని కూడా మొన్న న్యాయాధికారి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జిల్లా జైలు అధికారి కోర్టు హాజరయ్యారు. ప్రస్తుతం అతనున్న పరిస్థితుల్లో బ్యారక్ మార్చడం కుదరదని, అలాగే వేరే సింగిల్ గా బ్యారక్ లో ఉంటేనే అతనికి అన్ని విధాల భద్రత ఉంటుందని కూడా ఆ కోర్టుకి విన్నవించడం జరిగింది. అయితే నడినొప్పి కారణంగా, అదే అనారోగ్య ఇబ్బందుల కారణంగా గతంలోనే అతనికి మంచం కేటాయించాలని న్యాయాధికారి ఆదేశించారు. ఇప్పుడు దిండు దుప్పటి కూడా ఇవ్వాలని కోరిన నేపథ్యంలో దానికి కూడా ఆమోదం తెలిపారు. దీంతో ఆ బ్యారక్ మాత్రం మార్చేదని స్పష్టమైపోయింది. ఇక మరోవైపు ఈ వంశీ బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా ఎస్సీ కోర్టులో ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు కూడా జరిగాయి. ఈ రోజు కూడా మరోసారి వాదనలు జరుగుతాయని భావించినప్పటికీ కూడా ఆ సత్యవర్ధన్ ఈ కేసులో కీలకంగా ఉన్న సత్యవర్ధన్ తరపు న్యాయవాది 2 రోజులు సమయం కోవడంతో విచారణ వాయిదా వేశారు. మరోవైపు వల్లభనేని వంశీ 10 రోజుల పాటు ఆ కస్టడీ కోర్టు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. గతంలో 3 రోజుల పాటు వంశీని మరో ఇద్దరిని ఏకకాలంలో 3 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు. అయినప్పటికీ పోలీసులు అనేక ప్రశ్నలకు సంబంధించి ఆధారాలు చూపించి అడిగినప్పటికీ కూడా ఉంచి వాటిని సమాధానాలు చెప్పకుండా దాట వేసిన పరిస్థితి. ఈ అంశాన్ని పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు మరోసారి 10 రోజుల పాటు కస్టడీ కోర్టు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఒకసారి వాదనలు ఇరు వర్గాల వాదనలో న్యాయాధికారి విన్నారు. ఈ రోజు వాదనలు జరగాల్సి ఉన్నప్పుడు కూడా విచారణను ఈ నెల 12వ తారీఖు వాయిదా వేశారు. దీంతో ఈరోజు ఎంపీకి సంబంధించి 3 కేసుల్లో కూడా విచారణ వాయిదా పడింది. మళ్ళీ ఎల్లుండి దీనికి సంబంధించి వాదనలు జరిగే అవకాశం ఉంది. నవీన్, థ్యాంక్ యూ ప్రసాద్.